దేవుడు డైలీ నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి దేవుడు నన్ను దీవిస్తున్నాడు. మా ఇంట్లో సమస్యలు ఏమీ లేకుండా చేస్తున్నాడు. ఇప్పుడు నేను సురక్షితంగా మా ఇంటికి వెళ్ళేటట్టు చూడగలను. ప్రైజ్లాడమ్మా. ప్రైజ్లాడేనా? ఎప్పుడు ప్రైజ్లాడ్ చెప్తారు? ప్రైజ్లాడ్ వెళ్ళు. ఎప్పుడు డిస్టర్బెన్స్ చేస్తున్నాను నేను మాట్లాడుకుంటుంటే, రీల్స్ చేసుకుంటుంటే. ప్రైజ్లాడమ్మా. ఇందాక ఆమె చెప్పింది, మీరు ఇప్పుడు చెప్తారా? ఎప్పుడు వేసుకిస్తారు ఎందుకమ్మా? ప్రైజ్లాడే కదమ్మా చెప్పింది. ఆమె తిప్పించినట్టు తిప్పించుకోకండి. ప్రైజ్లాడు ఇలా ప్రవర్తిస్తుంది. ఇవ్వలేవారు అన్నీ ఏంటండి అలా ప్రవర్తిస్తుంది అనుకోండి. అదే కదండి, మీతో కూడా అలానే ప్రవర్తిస్తుందా? ప్రైజ్లాడ్ చెప్పుడు, ప్రైజ్లాడ్ చెప్పకుండా తిట్టి ఆ తర్వాత ప్రైజ్లాడ్ చెప్తుంది. సేమ్ అండి, నాకు కూడా అలా చేస్తుంది. మరి రేపు ఈరోజు ఎలా మన ఇంట్లో దేవుడి ప్రేయర్ ఉంది కాడ ఆమెను తీసుకొని వెళ్దామా మనం? రాండి అండి, వెళ్ళి అడుగుదాము. చెప్పద్దని మమ్మల్ని క్షమించండి అమ్మా. ఈరోజు మా ఇంట్లో ప్రేయర్ ఉంది, మీరు వస్తారా అమ్మా? ఈరోజు ఎట్లా ఆఫీస్ చేయలేదు కదా. సరే అమ్మ, వస్తా వెళ్ళండి. ఇప్పుడే అమ్మ మా ఇంట్లో ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది. రాళ్ళమ్మ. అమ్మమ్మ మీరు ఇలా రాకూడదమ్మా. అక్కడ మా ఇంటి దగ్గర ప్రేయర్కి మీరు చున్నీలో రావాలమ్మా. మా దగ్గర చున్నీ సేమ్ లేదు, నేను ఇప్పుడు వేసుకుని కాబట్టి. డాడీ ఆ ఇంట్లో ఉన్న చున్నీని ఇలా ఇస్తురేవా? ఇదిగోండి మా అలాగే వేసుకోండి. మీ దగ్గర బైబుల్ ఉందా అండి? లేదు. మా బైబుల్ తీసుకో. రండి అండి, వెళ్దాం. కూర్చోండి, మీరు వెయిట్ చేయాలండి. స్తోత్రం తండ్రి. ఎన్ని దినాలు మమ్మల్ని కాపాడి దీవించినందుకు స్తోత్రములు తండ్రి. మేము ఎల్లప్పుడూ ఇలానే సంతోషంగా ఆనందంగా ఉండాలి తండ్రి. మా చదువులని మమ్మల్ని దీవించండి తండ్రి. మేము సంతోషంగా ఉండేటట్టు చేయండి తండ్రి. మేము మంచిగా చదువుకొని మాకు మంచి జీవితాన్ని ఇవ్వండి తండ్రి. యేసయ్య, ఈ చిన్ని మాటలు మమ్మల్ని దీవించుగాక. ఆమేన్. అంటే ఇప్పుడు మీరు సాంగ్ పాడతారా అండి? నాకేమొచ్చానమ్మా మీరు? సరే, మనం బాగా ప్రైజ్ లార్డ్. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువానంటివే. సరే, వాక్యం కోసం ప్రార్థన చేస్తున్నాం. పాపలను అందరినీ క్షమించండి ప్రవేశ. ఎంతో పాపం చేస్తుంటారు ప్రవేశ. సైతాన్ శోధనలు మాత్రం రాకుండా చూడండి ప్రవేశ. శోధనలు అన్నీ వస్తే మేము ఎంతో బాధపడుతూ ఉంటాం ప్రవేశ. కానీ సైతాన్ శోధనలు మాత్రం అసలు రాకుండా ప్రవేశ. సైతాన్ ఎంతో మార్చేసి మమ్మల్ని మార్పులు తెచ్చి అందరితోటి మంచిగా ఉండకుండా ఎలానో చేస్తారు ప్రవేశ.
కాబట్టి వాళ్ళని కూడా క్షమించి మీ పరలోక రాజ్యాన్ని చేసుకుంటామని చెప్తున్నాం తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ఇప్పుడు కూడి వచ్చిన ఈ ప్రార్థనకి వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదిస్తామని నమ్ముతున్నాం తండ్రి. Praise the Lord. ఇప్పుడు మనం వాక్యం చెప్పుకుందాం. మధ్యలో స్పీకర్ సౌండ్ ఎక్కువ వస్తుంది. అమ్మ ఫోన్ తీసుకో. ఇక్కడ ఫోన్ అలాగే ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇప్పుడు మీరు వాక్యం విన్నారు కదా. ఈ వాక్యంలో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు. ఇప్పుడు మీరు విన్న వాక్యం కాకుండా ఇప్పుడు మీరు చాలా పాపం చేసేవారు. ఆ పాపములన్నీ తీసివేసుకోవడం కోసమే ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధానానికి వస్తూ ఆ పాపలను తీసివేసుకొనుటకు మీరు ప్రార్థన చేసి దేవుని పరలోకానికి చేరాలనుకుంటారు. కాబట్టి మీరు ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వచ్చి తప్పులు ఏమి చేయకుండా మంచిగా పాటలు పాడుతూ మంచిగా వాక్యం చెప్తూ ప్రార్థన చేస్తూ మీ గురించి మీ పక్కన వాళ్ళ గురించి ఈ భూమిలో ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేసుకుంటూ మీకు చదువు కంటే బాగా దేవుని చదువు లేకపోయినా పర్వాలేదు, కానీ మన హృదయంలో వాక్యం లేకపోతే పరలోకానికి చేరడానికి మన దగ్గర స్థలము ఉండదు. కాబట్టి మీరు ఎప్పటికైనా ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధానానికి డైలీ వస్తూ ఉండాలి. కానీ మీరు పాపం చేస్తూ దేవుని సన్నిధానానికి రాకుండా ఏదేదో చెప్పుకుంటూ ఏదేదో చేసుకుంటూ వెళ్తే మీకు పాపం తగులుతుంది. కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రార్థన చేసుకుందాం. ఎవరు ప్రార్థన చేసుకోరు? వాపలు చేసుకుంటారు. అమ్మ నా ఫోన్ ఏంటి అమ్మ అల్లాడుతున్నావు. ప్రార్థన చేసుకుందాం. ఎవరు చేస్తారు ప్రార్థన? నేను చేస్తాను. చేయండి. మమ్మల్ని అందరినీ ఇప్పుడు మేము మందిరంలో మమ్మల్ని అందరినీ ఆశ్రయించినాం. ఈ వాక్యం చెప్పి బిడ్డని దీనికి ఆశ్రయించాము. ఆమెకి సైతాన్ చూడాలనుకుంటున్నాను ప్రభా. నేను ఫోన్ ద్వారా ఎంతో చెడిపోతున్నా ప్రభా. చెడిపోకుండా వీళ్ళు నా కొడుకు పంపారు ప్రభా. వీళ్ళు నేను ఫోన్ చూడకుండా ఏం చూడకుండా వచ్చి నన్ను కాపాడి మీ సన్నిధానానికి తీసుకొచ్చారు ప్రభా. మీ సన్నిధానంలో ఎంత మంచి మాటలు చెప్పారు ప్రభా. మళ్ళీ నన్ను తీసుకురొద్దామని ఇద్దరు వచ్చారు ప్రభా. వాళ్ళిద్దరిని కొద్దిగా దీనికి ఆశ్రయించి వాళ్ళ సైతాన్ షోలు అనుకుంటూ చూస్తాను. వేసినాం అని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. సరే మన ఫోన్ ఏంటమ్మా తీసుకోండి. ఇప్పుడు థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. చాలా మార్పు ఇచ్చేసామండి. ఎలా అన్నా మన ఇంటికి ప్రార్థనకి పిలిపించి చాలా మారిపోయిందమ్మా. చూసారా, లాస్ట్లో ప్రేయర్ కూడా ఆమె చేసింది. ఎంత మంచిగా చేసింది. ఫస్ట్ టైం చర్చకి వచ్చింది, అది కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. చెప్పండి. మీరు ప్రైజ్లో చెప్తుంటే నేను పట్టించుకోకుండా వెళ్ళినందుకు సారీ అమ్మ. నేను ఇప్పటి నుంచి మీకు ప్రైజ్లో చెప్తాను అమ్మ. నేను మిమ్మల్ని ఎంత తిట్టినా మీ మనసులో ఎంచుకొని నన్ను మీ దేవుడి సన్నిధానం తీసుకొచ్చారమ్మా. లేకుంటే నేను చర్చి రాకుండా ఇట్లా ఉండేదాన్ని. ఈ ఫోన్ ద్వారా యూట్యూబ్స్ అన్నీ చూసుకుంటా ఇంట్లోనే ఉన్నాను. ఈ ఫోన్ ద్వారా అన్నీ చేస్తున్నానమ్మా. ఇప్పుడు ఈ ఫోనే నాకు ఉండకుండా చేసుకుంటానమ్మా. ఈ ఫోనే నాకు ఇష్టం లేదమ్మా. ఇప్పటి నుంచి మీ దేవుడి సన్నిధానానికి వచ్చి డైలీ
హాయ్ ఫ్రెండ్స్, ఈ స్కిట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇప్పుడే దేవుని సన్నిధానానికి వెళ్ళి మారండి. మీరు మారకుండా ఉంటే పాపుల 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 లోకానికి వెళ్తారు. కాబట్టి సైతాను ఎంత శోధించినా మీరు మాత్రం పాపులుగా మాత్రం మారద్దు. ప్రతిరోజు దేవుని సన్నిధానానికి వెళ్ళి మారండి. పాటలు పాడుతూ వాక్యాలు చెప్తూ వాక్యంలో వింటూ మీరు దేవుని సన్నిధానంలోనే డైలీ వెళ్ళి డైలీ అక్కడే ఉండాలి. అక్కడ ఉండి మీరు మంచిగా నేర్చుకుంటే మీకు చదువుని కూడా దేవుడు అలానే ఇస్తాడు. ఇప్పుడు మీరు దేవుని మీరు ఇప్పుడే మారుకుంటే మారిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా లైక్ చేయకుండా ఉంటారు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మారిన వాళ్ళు మాత్రం. ప్రైజ్ ది లార్డ్.